వజీరే ఆజం చదవండి సభాముఖంగా. షహన్షాయే హిందూస్థాన్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ చక్రవర్తి సన్నిధిలో షహజాదా నూరుద్దీన్ మహమ్మద్ సలీం చేస్తున్న ప్రకటన. చదవండి బిగ్గరగా. వద్దు దాపరికం, అందరినీ గమనించనీయండి. మా కన్న కొడుకు మాకు పంపిన ధర్మాన వైనం. ధర్మానికి, న్యాయానికి, సామాన్య ప్రజా సంక్షేమానికి ఏకైక రక్షకులమని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరిగేదేమిటి? ధర్మానికి ఉరి, న్యాయానికి గోరి, ఏ నేరము చేయని ఒక అమాయకురాలికి కఠిన కారాగార శిక్ష. మీరనుకుంటున్నారేమో ప్రేమ పిరికిదని, కటకటాల వెనుక చచ్చిపడి ఉంటుందని. అది మీ భ్రమ. మీకిదే తుది హెచ్చరిక. 24 ఘడియల్లో అనార్కిలీని మాకు అప్పగించకపోతే తిరుగుబాటు తప్పదని తెలియజేస్తున్నాను. నా సర్వ స్వతంత్రతను ప్రకటిస్తున్నాను. కరిగిపోతున్నదా మా సుందర స్వప్నం? కదలిపోతున్నదా ముగలాయి సింహాసనం? వజీరే ఆజం, ఇది వినటానికేనా మేము వీరిని కన్నది? ఈ అనర్థం చూడటానికేనా ఇంతకాలం జీవించి ఉన్నది? యా అల్లా, తిరుగుబాటు చేస్తున్నదా మా రక్తం మాపైనే? సవాలు చేస్తున్నదా స్వజనం మా అధికారాన్ని? వజీరే ఆజం, చెప్పండి షహజాదాకు మా ప్రత్యుత్తరం. వీరమూర్తి అయిన ఈ చక్రవర్తి చేతుల్లో చేవ చావలేదని, ధర్మరక్షణకై ఎత్తిన ఈ కత్తికి పదును తగ్గలేదని, ఈ న్యాయనేత్రానికి దృష్టి మందగించలేదని, ధర్మాధర్మాలను నిర్ణయించేది రణరంగమేనని, పచ్చి ఉన్మాదంలో తలెత్తిన వారి సర్వస్వతంత్రత నినాదాన్ని తుండు తుండులుగా తుంచివేస్తామని తెలియజేయండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదు.